నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పార్టీలన్నీ గెలుపు కోసం పరుగులు పెడుతున్నాయి. ఇక దీనిపై విశ్లేషణ అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. సార్ చూస్తూనే ఉన్నారు, నోటిఫికేషన్ విడుదలైంది. ఇక అప్పటి నుంచి పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి గెలుపు కోసం. ఇక పార్టీలన్నీ ఆల్రెడీ కరాఖండిగా చెప్పేసినాయి వీరు మా అభ్యర్థులని. సో చూస్తే ఏమనిపిస్తుంది, ఈ ఎన్నికల నేపథ్యం చూస్తే గెలుపు కోసం ఎవరు ఎంత పరుగులు పెడుతున్నారు అనిపిస్తుంది? మొట్టమొదటిగా జాతీయ స్థాయిలో చూడాలండి, ఎన్నికల నోటిఫికేషన్ కూడా చూడాలి. ఎన్నికల నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానా, మోడీ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు భావాలు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండింటిలో 42 సీట్లు ఉంటాయి, పశ్చిమ బెంగాల్లో 42 సీట్లు ఉన్నాయి, తమిళనాడు పుదుచ్చేరి గారు 40 సీట్లు ఉంటాయి, కేరళ 20 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి ఒకే తడవలో, తమిళనాడుకి ఒకే తడవలో, కేరళలో ఒకే తడవలో పెట్టిన ఈ ఎలక్షన్ కమిషన్ పశ్చిమ బెంగాల్లో 7 తడవలో పెట్టిందండి. ఇంతకుముందు 3 తడవలు 4 తడవలు పెట్టచ్చు, మనకు 2 తడవలు 3 తడవలు పెట్టచ్చు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? అలాగే మిగతా కొన్ని రాష్ట్రాల్లో సరే దాన్ని పక్కన పెట్టామనుకున్నారు. ఏదో పశ్చిమ బెంగాల్లో ఉంది కాబట్టి 3-4 సార్లు అనుకున్నారు, సరే 7 సార్లు పెట్టడం తప్పు అనుకున్నారు. పక్కన ఒడిశా ఉంది. ఒడిశాకి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మనకి 25 పార్లమెంట్ సీట్లు ఉంటే వాళ్ళకి 21 పార్లమెంట్ సీట్లు. అలాగే మన దగ్గర ఎమ్మెల్యేలను కూడా చంపేసిన దురగాతలు చూసాం, మావోయిస్టులు, ఎక్స్ఎమ్మెల్యేస్ని. అలాగే 30 మంది గ్రే హౌండ్స్ చనిపోవడం అన్నీ చాలా ఇబ్బంది ఉంది. మనకు కూడా సరిహద్దు రాష్ట్రం ఇక్కడి వరకు భద్రాచలం రీజన్ వరకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే శ్రీశైలం, నల్లమల్ల కూడా వామపక్షవాదం, తీవ్రవాదం ఉంది. ఈ సందర్భంలో అదే కనుక తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా 2-3 సార్లు పెట్టాలి. కానీ ఒడిశాలో 4 సార్లు 4 తడవలు పెట్టారు. అంటే తమకు అనుకూలంగా ఉన్న చోట పెట్టిన విధంగా అని చెప్పే ఆరోపణలకు ఉత్తర భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎంతగా ఎన్నికల కమిషన్ మాకు సంబంధం లేదనుకున్నా ఇంకో విధంగా కూడా సార్, ఉత్తర భారతదేశంలో కూడా ఒక విధమైన ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఏదైతే ఉందో వాళ్ళ ఆర్మీ స్పష్టంగా చెప్పింది, మా సైనికుల పేర్లు కనుక ఉపయోగించుకునే పరిస్థితి చేయొద్దు, వాళ్ళ త్యాగాలను చేయొద్దు అని సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ఆ సైనికుల త్యాగాలను, అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 40 మంది చనిపోయారు వాళ్ళు శాంతి పద్ధతులను పర్యవేక్షించడానికి వెళ్తా. వాళ్ళ యొక్క మరణాలను కూడా ఈ పార్టీలు, కొన్ని పార్టీలు ఏదైతే ఉన్నాయో అలాంటి పార్టీలను ప్రజలు అసహించుకోవాలి. సరే ఏదేమైనా ఉత్తర భారతదేశంలో ఎమోషన్ కొంత తీసుకురావడం జరిగింది. దక్షిణ భారతదేశంలో సర్వేలు చూస్తూ ఉంటే ఉత్తర భారతదేశంలో మోడీ గారే ముఖ్యమైన ప్రధాన అభ్యర్థిగా అని ఎక్కువ మంది సర్వేలో చెప్తుంటే, దక్షిణ భారతదేశంలో మాత్రం రాహుల్ గాంధీ గారు ముందంజలో ఉన్నారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ మేబీ, ఈవెన్ నేను తెలంగాణ కానీ మిగతా చోట్ల కానీ. అందుకని ఈ పరిస్థితిని పరిగణన తీసుకుంటే జాతీయ స్థాయిలో మాత్రం ఈసారి ఎన్నికలు ఈ సర్జికల్ స్ట్రైక్స్ వాళ్ళు ఎవరు కాదనుకున్న కొంత బీజేపీకి కొంత అడ్వాంటేజ్గా ఉన్నా సరే కొన్ని ఫలితాలు మాత్రం విభిన్నంగానే రావచ్చండి. పశ్చిమ బెంగాల్లో మతాన్ని లేదా కులాన్ని అడ్డం పెట్టుకుని, అలాగే కేరళలో వామపక్ష ఇద్దరు ఉన్న దగ్గర అడ్డం పెట్టుకుని బీజేపీ కొంత ముందుకెళ్తే వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఉన్న మత సమతుల్యతను కానీ దెబ్బతీసేటట్టు మాత్రం ఉంటే అది ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. అందువల్ల కొన్ని విచిత్రమైన సంఘటనలు ఏంటంటే, మొన్నటి వరకు దెబ్బలాడుకున్న శివసేన కానీ వీళ్ళు కానీ, శివసేన మాతోశ్రీ అంటే వాళ్ళ ఇంటికి, బాలాసాహెబ్ ఇంటికి వెళ్ళి అమిత్ షా గారు వాళ్ళతో ఒప్పందం చేసుకుని చాలా గౌరవప్రదంగా బయటపడతాం కానీ మిగతా అన్నీ చూస్తూ ఉంటే, అలాగే అప్నాదల్ విషయంలో కూడా ఉత్తరప్రదేశ్లో కానీ వాళ్ళు సాధ్యమంతా ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎలాంటి ఇబ్బంది అయినా ఇంతకు ముందు గెలిచిన స్థానాల కన్నా మేము తక్కువగానే ఒప్పుకుంటామని నితీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఒకటే ఒప్పుకుంటాం. ఇవన్నీ పరిగణలు తీసుకుంటే తన గెలుపు పట్ల ఖచ్చితమైన స్థిరాభిప్రాయం లేని మోడీ అండ్ అమిత్ షా గారి కూటమి తను సాధ్యమంత వరకు తాను ప్రయత్నిస్తూ ఉంది. తమిళనాడు కూడా ఏడీఎంకేతో కూడా వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. నా అనుమానం వాళ్ళకున్న సీటు కూడా పోవచ్చు అక్కడ. అందువల్ల జాతీయ స్థాయిలో మాత్రం 220, 230, 200 ఆ లోపు కనుక సీట్లు కనుక ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుక వస్తే మోడీ గారు కాకుండా ఇంకొకళ్ళు, మోడీ గారు పార్టీని దేనన్నా ప్రయత్నించవచ్చండి. కానీ నితిన్ గడ్కరీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ఇంకొక బ్లాక్ హార్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ అయ్యే అవకాశం ఉంది జాతీయ స్థాయిలో అనుకోవచ్చు. అది జాతీయ స్థాయి ఎన్నికల వరకు మనం గమనిస్తాం. రాహుల్ గాంధీ మసూద్జీ అని వ్యాఖ్యానించారు కదా, ఎవరిని? మసూద్ని. నేను అనేది చూడలేదండి, బట్ ఎనీవే వాళ్ళు చెప్పిన మసూద్జీని విడిచిపెట్టింది మాత్రం మోడీ గారి బీజేపీ ప్రభుత్వం అండి, అజర్ మసూద్ని. కానీ దుర్మార్గులు, కర్కోటకులు వాళ్ళని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము ప్రతిపక్ష నాయకులు మిగతా వాళ్ళని ఎవరు విమర్శించినా గౌరవంగానే విమర్శిస్తాం. కానీ వాళ్ళు కర్కోటకులు, దుర్మార్గులు. ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వదిలేసింది వాళ్ళని, యథేచ్ఛగా వదిలేసిన తర్వాత ఇన్ని దాడులు జరిగినాయి. అంత కర్కోటంగా వ్యవహరించకపోయినా వాళ్ళు మన మీద రాజౌరిలోను పూజించే పడడానికి కూడా అనేక ఘటనలు చూసాం మనం.
కొన్ని ఘటనలు జరిగిన తర్వాత మోడీ గారు పిలవని పేరాటానికి వెళ్ళిపోయి పాకిస్తాన్ ప్రధానమంత్రి పిలవను కూడా లేదు. ఫ్లైట్ తిప్పండి, ఏమన్నా చిన్నపిల్లాట అండి ఇది. ఓ దేశం విదేశాంగ విధానం ఉంటుంది. ఏమో ఫ్లైట్లో ఫోన్ చేసి వచ్చే దారిలో కదా బస్సు ఆపడానికి ఇది ఏమన్నా వేరేదా? ఎయిర్ బస్ ఆపడానికి అక్కడ ఆగిపోయి ఆయన ఇంటికి వెళ్ళి ఓ పక్కన వాళ్ళు ఇన్ని చేస్తున్నా ఆయన చేయటం అనేది చూసాం. అందువల్ల ఎవరు ఎలా ప్రవర్తించారు, ఇమ్రాన్ ఖాన్ స్నేహపూర్వకంగా కలిసారని అనుకోవచ్చు కదా సార్? ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక ఒప్పందాల కోసమే కలిసారనుకోవచ్చు కదా? అలా దానికి ఫార్మాలిటీ ఉంటుందండి. ఏం సాధించారని అడిగాను. వెళ్ళాము వాళ్ళు వీళ్ళు కూర్చుని మనం ఒక ముందడుగు వేద్దాం, ఏదైతే తీవ్రవాదుల్ని మనం ఒప్పందం రాసుకున్నాం ఏదని ఏమైనా జరిగాను. కాబట్టి దాకా బాయి అన్నారు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ వేశారు. వాళ్ళు మళ్ళీ ఆ తీవ్రవాదులు అప్పటి నుంచి వచ్చారు కదా. మీరు 56 జాతీయ ఆయన ఏం మాట్లాడాను ఆ రోజు? ఇంతకుముందు రాజోర్లో జరిగినప్పుడు ఈ గవర్నమెంట్ చేతకాని గవర్నమెంట్ అది ఇది నేనైతే నిమిషం తత్తు 4.5-5 ఏళ్ళ నుంచి ఏం చేశారండి? నా 5 ఏళ్ళ నుంచి ఏం చేశారు? నిజంగా కనుక ఇంతకుముందు జరిగింది కానీ తీసుకుంటే ఈ పుల్వామా ఘటనలో ఈ కేంద్ర పోలీసులు బలయ్యేవారా? అంటే దుర్మార్గులు ఏదైనా చేస్తారు. అందువల్ల దాన్ని రాజకీయం చేయటం మాత్రం దుర్మార్గం అండి. ఏ పార్టీ చేసినా ఐదర్ అది కానీ అలా రాహుల్ గాంధీ ఇంతకుముందు జరిగినప్పుడు చేతకాని గవర్నమెంట్ అన్నారు. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాని నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ నోరు జారితే ఖచ్చితంగా తప్పే. కానీ మేము మాత్రం మొట్టమొదటిగా ఈ కేంద్ర ప్రభుత్వానికి బేషరతుగా ఏదున్నా మేము మద్దతు ఇస్తున్నాం అన్నారు. ఇద్దరి మధ్యన వైరుధ్యం వీడియోలు కూడా ఉన్నాయి. ఇక చూస్తే ఇప్పుడు ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి సార్? సెంట్రల్ ఎలక్షన్స్ అందరూ అనే మాట మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా జరగబోతుంది అనేది. సో ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? మోడీ గారిది సోషల్ మీడియాలో కానీ మిగతా విధాలు కానీ వాళ్ళకి ఒక స్టాల్వర్ట్ పర్సనాలిటీగా ఇమేజ్ వచ్చిన నేపథ్యంలో, అదే రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు ఆయన పప్పు అని బాగా ట్రోల్ చేసిన నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాము. కానీ దాన్ని ఆయన నెగిటివ్ పబ్లిసిటీని తట్టుకుని మళ్ళీ స్థిరత్వంగా ఉండే ప్రయత్నాలు చేయటం అనేది అంటే పాజిటివ్గా మోడీ గారు పాజిటివ్ నుంచి వచ్చారు. ఒక గుజరాత్లో జరిగిన మారణకాండ విషయంలో తప్పితే మిగతా అంతా భయంకరమైన పాజిటివ్నెస్ తీసుకొచ్చినట్టు సోషల్ మీడియా చేసింది. లేదంటే ప్రసార సాధనాలు కూడా చేసినాయి. ఇవాళ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే వాళ్ళ నేనున్నాను గట్టిగా అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిలబడటం, దక్షిణ భారతదేశం దాంట్లో ఆయనే మొదటి స్థానంలో ఉండటం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే గట్టి అపోజిషన్ కూడా చాలా అవసరం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే అత్యధిక దురహంకారంగా వ్యవహరిస్తున్న మోడీ గారు, అమిత్ షా గారి క్వార్టర్ ఏదైతే ఉందో దాని నుంచి దేశం కనుక బయటపడి ఒక ప్రజాస్వామ్యంగా ఉండాలంటే డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు మిగతా అందరిని కలుపుకుని వెళ్ళే ప్రయత్నాలు ఏదో చేస్తున్నారు. డెఫినెట్గా అలాంటి పొజిషన్ కూడా ఉండాలి. ఒకవేళ అధికారంలోకి వచ్చిన తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ గురించి అనడం లేదు, రాహుల్ గాంధీ మోడీ గారిని ఢీకొట్టే నేతేనా? నేను ఒక వీడియో చూశాను. ఒక బాగా ఉన్న ఎద్దుని ఒక గొర్రె పిల్ల కొట్టి ఢీ కొట్టి కావాలంటే వీడియో వేయండి. అది మీరు చాలాసేపు ఉంది వీడియో, చాలామంది చూసుంటారు. బాగా కొన్ని మిలియన్స్ ట్రోల్ అయింది, అది షేర్ లేని. అందువల్ల ఎవరెక్కడ ఉంటారు చెప్పలేమండి. దమ్ముండి పోరాడే దమ్ముండి స్థిర నిర్ణయం ఉంటే డెఫినెట్గా మనిషి మ్యాన్ ఎంతకైనా ఎదుర్కోగల సామర్థ్యం ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఈ మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ నేను అవతలని ఏం మాట్లాడినా దేశద్రోహి, మేము మాట్లాడితే దేశభక్తులు అనేది ఏదైతే చేస్తున్నారో ఆ ప్రచారాన్ని నిలబెట్టగలిగితే కనుక రాహుల్ గాంధీ గారు ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం అది కనిపించట్లేదు. వాస్తవం మాట్లాడంటే ఆ తట్టుకునే శక్తి కనిపించట్లేదు. ఎందుకంటే పీలికలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అసలు ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితిలోకి వచ్చి మళ్ళీ ఎవరు నిలబడుతుందంటే అది డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు కొంత ప్రయత్నం మాత్రం ఉందని చెప్పాలండి. సార్ మొత్తానికి చూస్తే ఓవరాల్ లుక్ చూస్తే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఎక్కువ చూస్తూ ఉంటే మాత్రం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉన్న 10% మాత్రం ఇతర ప్రభుత్వాలు ఏర్పడవచ్చు. కానీ అదర్ ఆల్టర్నేటివ్ ఎవరంటే చెప్పలేకపోతున్నారు. ఎవరి కాళ్ళు తయారైపోతున్నారు. మమతా దీని గారు మిగతా నేనే ఫెడరల్ ఫ్రంట్ అంటారు. అప్పుడప్పుడు కేసీఆర్ గారిని వాళ్ళు కలుపుకుంటా అంటారు. ఏమో ఈయనకి 16 సీట్లు వస్తే అవసరం పడుతుందేనని. ఇంకొకరేమో నితీష్ కుమార్ గారు నేను ఎందుకు ఉండకూడదు, నేనున్నానంటారు. మాయావతి గారు అసలు నేను బెస్ట్ ఆల్టర్నేటివ్, నేను ఇంకెవరో కలవను, నేనే ఆవిడ అంటారు. మనలో మనం ప్రయత్నిస్తే ఏం పోయింది, నేను కూడా ఉత్తరప్రదేశ్ ఎంపీ కింద పోటీ చేస్తానని చెప్పి సమాజ్వాదీ పార్టీ యువనేత అఖిలేష్ యాదవ్ గారు అంటూ ఉన్నారు. శరద్ పవార్ గారు ఆల్రెడీ నా చిన్నప్పటి నుంచి 1998లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వేశారు. ద మరాఠా వార్ లైన్ బయలుదేరి వెళ్ళింది, కత్తి పెట్టి యుద్ధం చేయడానికి రెడీగా ఉంది, ఆ కత్తి పడేసి మీరే మా అధ్యక్షుడు అని పివి నరసింహ గారు దాన్ని పెట్టింది. ఆర్కే లక్ష్మి ఎవరు వేశారు, చాలా అద్భుతమైన కార్టూన్ వేశారు. అందువల్ల ఆ ఓల్డ్ హార్స్ రెడీగా ఉంది.
ఎవరండి శరద్ పవార్ గారు, ఇంకెంతమంది ఉన్నారు తెలియదు. అందువల్ల మోడీ గారికి వాళ్ళు మాత్రం ఆయనే ఉన్నారు. ఒకవేళ తగ్గితే మాత్రం మిగతా అందరి మద్దతుతో, ఎందుకంటే ఈవెన్ కేసీఆర్ గారు కూడా చాలా ఆలోచన ఉండేవాళ్ళు, మోడీ గారిని ఢీకొంటున్నారా లేకపోతే ఆయన ఇన్ని ఏదో కేసులు పెట్టి బెదిరిస్తున్నారా అనేది వార్తలు వస్తాయి. అది ఇక్కడ ప్రస్తుతం అనుకోండి. కానీ ఈయన కూడా ఆయన ఇష్టం ఉండదు. గడ్కరీ గారితో మాట్లాడే అవకాశం ఉంటుంది, కొన్ని తెలంగాణ కొంచెం సాధించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణకు కూడా చాలా భయంకరమైన అన్యాయం చేసిందండి మోడీ గారి అమిత్ షా కూటమి. కనీసం బయ్యాను ముక్కు పెట్టలేదు, కాజీపేట కోచి పెట్టలేదు. కనీసం ఈ నిధులకి ఏదైతే రివర్స్కి దాన్ని అనుసంధానం పేరు మీద కొన్ని ప్రయత్నాలు చేస్తామంటే ఒక నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. మెట్రోకి ₹10 ఇవ్వలేదు. పక్క రాష్ట్రాలకు మాత్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు 20,000 17,000 కిలోమీటర్కి ఇచ్చారు. ₹1 కూడా ఎవరైనా కేసీఆర్ గారు మాట్లాడరు. ఎందుకు తెలుగు రాష్ట్రాల మీద ఆయన ఈ విధంగా చేస్తున్నారు అంటే, నేను ఎక్కువ దేనికి పురాణాల్లోకి వెళ్ళిపోయినా పాతకాలం నుండి రాక్షసులు ఉంటారండి, వాళ్ళకి శాపాలు ఉంటాయండి. వాళ్ళు ఒక కక్ష ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఆయన ఆ రోజుల్లో మరి ఆయనకి ఏం ఇక్కడ ఎవరు ఆ రాక్షసుడికి ఏం పాపం తలపెట్టాడు అన్న మనసులో పెట్టుకున్నాను మళ్ళీ ఈ విధంగా చేస్తుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల మీద ఇప్పుడు అక్కడేమో చంద్రబాబు గారి మీద కోపం ఉందనుకున్నాం. ఎందుకంటే వాళ్ళ నాయకుడు స్థానిక అధికార ప్రతినిధి చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి హోదా ఇవ్వలేదు, లేకపోతే హోదా ఇస్తూ ఉంటారు. అంటే హోదా ఇవ్వడం సాధ్యమేనండి. మీరు వెరిఫై చేసుకోండి. విజయబాబు గారు ఆయన చాలా ఆయన చక్కగా మాట్లాడే ఆయన నోటంపటి వచ్చింది అన్నమాట. అందువల్ల ఒక విషయం అర్థం చేసుకోవాలండి, వాళ్ళ తెలుగు ప్రజలందరూ ఏకతాటితో ఉంటే తప్ప ఆడుకుంటూ ఉంటారు. ఫుట్బాల్, క్రికెట్ వీటిలో ఆడతాం కదా, అన్నింటిలో బాల్ పరిస్థితి ఏది ఉందో మన పరిస్థితి ఎలా ఉందండి. వాళ్ళ బ్యాట్ పట్టుకుని కొట్టే పరిస్థితులు తిరుగుతూ ఉన్నాం మనం బాల్ లాగా. అందువల్ల కసితో ఒక్కటైపోతే తప్ప 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. చేతకనాలు తక్కువ డెఫినెట్గా ఇవాళ మోడీ గారు లేకపోతే ఇంకోటి కూడా ఆడిస్తారు మనని. ఆ ఢిల్లీ పాదుషాలుగా వచ్చిన గుజరాత్ నుంచి వచ్చిన పాదుషాల ముందు నీ కాల్ముక్త బానిసిన ద్వారా అనే పరిస్థితి తీసుకొస్తే సహిస్తాం, లేకపోతే అది ఒప్పుకోవడానికి వీల్లేదండి. మనం విజయాత అంతా తమ హక్కుల కోసం చిన్న చిన్న విభేదాలు ఉంటే, ఇంట్లో పరపత్యాలు ఉంటే అన్నదమ్ములుగా సర్దుకుంటాం, భార్యాభర్తలుగా సర్దుకుంటాం, లేదా ఇంకో పిల్లలా ఉంటాం. కానీ బయట వాళ్ళు వచ్చి ఇంత దుర్మార్గంగా చేస్తున్నప్పుడు మాత్రం కసితో పోరాడితే తప్ప మన హక్కులు సాధించలేము. సార్, ఇక బీజేపీ మొత్తానికైతే ఏపీలో మళ్ళీ తన సత్తా చాటుకోబోతుంది అని కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి. కాంగ్రెస్తో పోలిస్తే ఇది ఎక్కువగా పొత్తులు పెట్టుకొని ముందుకు వెళ్ళబోతుంది అనే మాట కూడా వినిపిస్తుంది. సో దీంట్లో నిజం ఎంత అంటారు? పొత్తులు పెట్టుకుంటే బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణలో అనాదిగా జనసంఘాన్ని డెఫినెట్గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందండి. తెలంగాణ సాయుధ పోరాటం లేదా ముస్లిమ్స్, మైనార్టీస్ వ్యతిరేక ఇవన్నీ చేయటం వల్ల తెలంగాణ అనాదిగా పట్టుంది. మొన్న 118 స్థానాలు ప్లస్ 1 అంటే పొత్తు 1 ఇచ్చారు. 118, 119 స్థానాల్లో వాళ్ళు పోటీ చేశారు తెలంగాణలో. మరి 104, 105 స్థానాల్లో డిపాజిట్లు పోగొట్టుకున్నారు. 100 కంటే కూడా అనేక స్థానాల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే డిపాజిట్లు పోయినాయి. అందువల్ల మేము ఒకటి కూడా అనుకుంటున్నామండి, పరిస్థితి అనుకూలిస్తే 100 కంటే ఏ ఊళ్ళల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తక్కువ వచ్చిందో ఆ ఊరి ప్రజలకి వెళ్ళి మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఖచ్చితంగా బీజేపీ కొన్ని చోట్ల తెలిపితే మిగతా చోట్ల ఆంధ్రప్రదేశ్లో వీరోచితంగా పోరాడుతుంది. 100 100కి ఎక్కువ వస్తాయి, బీజేపీకి ఎక్కువ వస్తాయి మీరు చూడాలి. అన్లెస్ ఏదో ఎమోషన్, మీరు చెప్పాను కదండి, ఏదో సైనికుల్ని అడ్డం పెట్టుకుని ఇంకోటి అడ్డం పెట్టుకుని ఎమోషన్గా మేమే లేకపోతే ఇంకెవరు లేదు, దేశం నష్టమైపోతుంది, పాకిస్తాన్ వచ్చి కబ్జా చేస్తాడు, ఎవరు చైనా వాడు వచ్చి ఇవన్నీ చూస్తున్నాను సోషల్ మీడియాలో దిక్కుమాలిన ట్రోలింగ్ అంటే తప్ప. ఎందుకంటే మా పార్టీ మీద కాదు, ఇవాళ చేసిన విధానం మీద. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ వాజ్పేయి గారు కానీ ఉన్న ఆ పార్టీ ఇంతకుముందు కూడా ఇవాళ ఎంత దిక్కుమాలిన స్థితికి వెళ్ళి దిగుతా జారీ చేస్తారని ఎవరు అనుకోలేదండి. ఈ అందరూ అన్ని పార్టీలు అందరూ అంటలేదు. మురళీమోహన్ జోషి గారు ఉన్నారు, అద్వానీ గారు ఉన్నారు. ఇప్పుడు అద్వానీ గారు ఎన్నిసార్లు మాట్లాడినా చాలా గౌరవప్రదంగా మాట్లాడతారు. ఆంధ్ర సమస్యల పట్ల కూడా వాళ్ళకి అవగాహన ఉంది. కానీ ఈ మధ్యన ఆ బ్యాచ్ ఇక్కడ వాళ్ళ పాద పూజారులు వీళ్ళు ఎందుకు మరి మన భూమికి భారం ఏమంటో తెలియదు. కానీ వీళ్ళు ఆంధ్రాకి వచ్చేసి ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చేసాం, సత్య సావండ్రా మీరు, ఈ బాధలు ఎక్కడ కోస్తూ ఉంటారు. వీళ్ళు తినే తిండేమో ఎక్కడ, పాడే కూతలన్నీ గుజరాతీ భాషలో కూస్తూ ఉంటారు. చాలా బాధగా ఉంది. అందువల్ల వాళ్ళు మాత్రం తీవ్రమైన పోరాటం ఏదైతే చేయాలో నోటాతో చేయమనండి. వాళ్ళ బెస్ట్ ఏంటంటే నోటాతో పోటీ, బీజేపీకి పోటీ నోటాతో. అది సార్. అది ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి సార్ ఏపీలో? ఎంపీపీ అంటే మండల ప్రజా పరిషత్ మీరు మాట్లాడేది? మెంబర్ ఆఫ్ పార్లమెంటా? ఎందుకు వారికి ఆల్రెడీ ఉన్నారు కదండి అక్కడ. జీవీఎల్ నరసింహరావు గారిని విదూషక సామ్రాట్ అంటారని ఆయన ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారేమో. కానీ బీజేపీ కనుక ఒక పార్లమెంట్ సీట్ నెగ్గమనండి, ఒకసారి నెగ్గి చూపించమనండి,
కనీసం డిపాజిట్ తెచ్చుకోమనండి. వాళ్ళైనా ఉత్తర భారతీయ ఓటర్ల ఉన్న దగ్గర డిపాజిట్ ట్రై చేయొచ్చాము, కానీ రమ్మనండి. తర్వాత ఏదన్నా మా నరసాపురం సీట్లు ఆల్రెడీ ఉన్నారు కదా సిట్టింగ్ ఎంపీ, డిపాజిట్ తెచ్చుకోమనండి. ఒకవేళ ఆయన పోటీ చేయరు, ఆయన కొంచెం ఆలోచన కలుగుతుంది. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఆంధ్ర వాళ్ళకి ఏం అక్కర్లేదని డిపాజిట్ తెచ్చుకోమనండి. ఆంధ్ర వాళ్ళ సత్తా ఏంటో అక్కడ గుజరాతీలని, గుజరాతీ అందరినీ అంటలేదని, గుజరాతీలో ఉన్న వ్యాపారుల సత్తా ఏంటో తేలిపోతాయి రేపొద్దున. సరే, ఇక అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి, గెలుపు కోసమే పోరాటాలు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. స్వర్ణాంధ్ర కాస్త సమరాంధ్రంగా మారిన పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటాయా? పెట్టుకోండి, ఖచ్చితంగా పెట్టుకో. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని మనం నమ్మి మోసపోయాం. వాళ్ళ బీజేపీ నమ్మించి నయవంచిన నమ్మకద్రోహం చేసిందని ప్రజలు పడిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తర్వాత సర్దిద్దుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఇవాళ రాష్ట్రంలో మేము మార్చి 6వ తారీఖున 2014లో మార్చి 6 అంటే కొన్ని సరిగ్గా 5 సంవత్సరాల క్రితం, అప్పుడు బైఫర్కేషన్ కాలేదు, ఎన్నికలు కూడా కాలేదు. మేము మొదలుపెట్టినప్పుడు, ఉద్యమం కింద మొదలుపెట్టినప్పుడు ఆ రోజు ఏ పార్టీ లేదండి. తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత 8-9 నెలల తర్వాత కోటి సంతకాలతో ఉద్యమంలోకి వచ్చింది. ఆ తర్వాత రామకృష్ణ గారు అరెస్ట్ అయి ఉన్నారు. మేమందరం కలిసి తర్వాత సాధన సమితి ఏర్పడాం. ఉద్యమంలోకి అంటే ఏదో ప్లకార్డ్స్ మేము ఇచ్చింది పట్టుకోవడం కాకుండా ఉద్యమంలోకి మాత్రం సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సరే, ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం చెప్పాలండి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం రేపు జరగబోయేది, మీరు సమరాంధ్ర అన్నారు కదా, పదం తప్పైనా సరే సంకుల సమరం కూడా జరగబోతుందండి. ఏ విధంగా అర్థం చేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే, విభజన హామీలు, ప్రత్యేక తరగతి హోదా రాయితీలతో కావాలి మేము పోరాటం చేస్తున్నాం. ఒక ముఖ్యమైన విభజన హామీ రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రజల్లో ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండకో వీళ్ళు రెచ్చగొట్టిన కుల మత విద్వేషం ఏదైతే ఉందో అది లేకుండా ఉంటే చాలని దండం పెట్టుకునే మనిషి. కలిసి గట్టిగా ఆంధ్ర వాళ్ళు పోరాడితే మగధ సామ్రాజ్యం చేసిన కెపాసిటీ ఉందా అని చెప్పాలి. కులాలుగా విడిపోతే కాకతీయ సామ్రాజ్యాన్ని చేతులారా పడజేసుకున్న చరిత్ర 1323లో జరిగిన చరిత్ర, ఆ దిక్కుమాలిన ఆ కుల విద్వేషాలు పెట్టడం వల్ల పోయిందా ఆ చరిత్ర. గొప్ప ఏనాటి కాకతీయ వైభవం కొడగట్టిపోయిందా అని చెప్పాలండి. అందుకని డెఫినెట్గా ఒక స్ఫూర్తి, ఆ స్ఫూర్తి ఎవరంటే డెఫినెట్గా మహాత్మా జ్యోతిబా పూలే కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, నేతాజీ కానీ, వివేకానంద కానీ ఒక స్ఫూర్తి దేశ స్ఫూర్తిలో, అలాగే రాష్ట్ర స్ఫూర్తిలో కూడా అల్లు సీతారామరాజు, ఉయ్యాల వలసినట్టి, కనిగని హనుమంతు, లేదంటే అనేక మంది, జాషవ్ గారు, రామస్వామి గారు ఆ పదాల లేదంటే ఆ యొక్క స్పిరిట్ని తీసుకుని మనం కనుక పోరాడాలని చెప్పి గట్టిగా నిలబడితే ఇవన్నీ రుగ్మతలు పోతాయండి. తెలంగాణలో చూడండి, మీరు ఎంత ఏమొచ్చినా సరే రాష్ట్రం కోసం కూడా ఎంత ఉందండి. నేను దాన్ని ఆంధ్రప్రదేశ్ తక్కువగా చేయట్లేదు, కానీ అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంకొకరు తీసుకొచ్చారు లేని భావన ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు చాలా భయంకరంగా వివిధ రూపేణ వాళ్ళు ప్రవేశపెడతా ఉన్నారు. దురదృష్టవశాత్తు కొన్ని పార్టీలు కూడా ఆ విధంగా మారిపోవటం అని భావిస్తున్నాను. ఇక మొత్తానికి ఏపీ పరిస్థితి హాట్గానే ఉంది రాజకీయ పరంగా చూస్తే. కానీ మొన్నటి వరకు ఇద్దరు రెండు పార్టీలే పోటీ అనుకున్నాం. ఇప్పుడు ముక్కోన పోరు నడుస్తూ ఉంది. జనసేన వచ్చి చేరింది. మరి ఈ 3.5 కోట్ల ఓట్లని ఏ విధంగా చీల్చబోతున్నారు? నాకు తెలిసి ప్రధానమైన పోటీ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం ఇచ్చేపటి నుంచి హిందూపురం చూసుకుని ప్రధానమైన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలుగుదేశం పార్టీ మధ్యన ఉంటుందండి. కానీ జనసేన పార్టీ అండ్ వామపక్ష పార్టీల కూటమి కూడా కొన్ని చోట్ల నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మా జిల్లాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, అలాగే కొన్ని కార్నర్స్లో రాయలసీమ కానీ, కొన్ని చోట్ల మాత్రం, అలాగే గుంటూరు, కొన్ని చోట్ల డెఫినెట్గా ఆ పార్టీ కూడా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. కానీ వారికి సమయం ఇది శరాఘాతం. ఎందుకంటే ఈ పార్టీలన్నిటికీ చాలా వ్యవస్థ ఉంది. కళ్యాణ్ బాబు గారు ఒక గట్టి స్పిరిట్గా ఉన్న అప్పుడు ఈ ఆర్గనైజేషన్ మీద దృష్టి పెట్టాల్సింది డెఫినెట్గా. ఎందుకంటే ఆయన పిలుపు, నేను మిగతా పార్టీల గురించి చెప్పను కానండి, ఈయనకు వచ్చే జనాల్లో అక్కడ స్థానిక కార్యకర్తలు ఏమైనా 10% ఏమైనా పోగేసుకుంటారు. 90% స్వచ్ఛందంగా వచ్చే మనుషులు వాళ్ళ రాజకీయ పార్టీలో కళ్యాణ్ గారికి వస్తున్నారు. ఎంతమంది అన్నారు? మిగతా పార్టీల గురించి ఎక్కువ మంది ఎంతమంది వస్తున్నారో నేను విశ్లేషించాను. అలాంటప్పుడు ఒక ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నప్పుడు మీరు అందరూ కాదు, మిగతా అందరినీ పెట్టుకుని మీరు చేయండి అని ఒక జిల్లాల్లో, అలాగే నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ దాకా వెళ్ళలేదండి. మిగతా వాళ్ళు కూడా అంటే తెలుగుదేశం పార్టీ వెళ్ళింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా చేసుకుంటూ వచ్చింది. 4 సంవత్సరాల గొప్ప సమయం ఉంది. కనీసం బయటకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల సమయం ఉంది. దాని విధంగా దృష్టి పెట్టుంటే బాగుండేదని నేనేమో ఆయన మేము పాజిటివ్గా అని కాదండి, విశ్లేషణ మాత్రం చేస్తున్నా, బాగుండేది. బట్ ఇవే లేట్ అయింది.
అందువల్ల వీటిలన్నింటిలో ఈ ఎన్నికలు తొందరగా రావటం వల్ల కొంత దెబ్బ తగిలేదు మాత్రం యాక్చువల్లీ అనుకున్నారు ముందస్తు ఎన్నికలు అని గత కొన్నాళ్ళుగా అంటూ ఉన్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా April 11th అనే నోటిఫికేషన్ మాత్రం కాస్త వీళ్ళకి ఊపిరి పీల్చుకునే విధంగానే ఉంది అనిపిస్తున్నట్లుగా ఉంది. అది కొత్త పార్టీలు ఎవరిని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అండి. అందుకని వివి లక్ష్మణ్ గారు చూసాము, వారు సరే ముందు ఉన్నారు, తర్వాత జనార్దోని పార్టీ అన్నారు, తర్వాత బీజేపీ నుంచి దాని నుంచి అడుగుతున్నారు అన్నారు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అన్నారు, తర్వాత లోక్సత్తా క్వశ్చన్ అన్నారు, తర్వాత మళ్ళీ జనదోని అన్నారు. ఏదేమైనా సరే ఇది ఈ యొక్క ముందుగా వచ్చిన ఎన్నికలు మాత్రం చాలా మందికి ఇబ్బంది పెట్టుకుంటాయి. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తున్నారు? వాళ్ళ వార్త వచ్చింది భీమిలి నుంచి లేదంటే ఇంకో చోట నుంచి అని చెప్పి వార్త వచ్చింది. నేను మాట్లాడలేదండి ఆయనతో. జనరల్గా అందరితో మాట్లాడుతూ ఉంటాను, ఏ పార్టీ అన్న అందరూ బాగానే ఉంటారు అందరూ. ఎందుకంటే మేము ఆయన కలిసి కొన్ని విద్యార్థుల దాంట్లో సమావేశాలు కానీ మిగతా వాటిలో కానీ మాట్లాడటం తటస్థిస్తుంది. అందువల్ల తెలియదండి ఆయన విషయం. ఇక ఏదైనా జనసేన పార్టీలోకి వెళ్ళట్లేదు అని అయితే అర్థమైపోయింది జేడీ లక్ష్మీనారాయణ గారు. ఇక వెళ్తే వైఎస్ఆర్సీపీ కానీ లేదంటే టీడీపీ కానీ. వైఎస్ఆర్సీపీకి ఎలాగ వెళ్ళే లేదు, అసలు ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే వెనకాల జరిగిన అన్నీ తెలుసు కాబట్టి. సో టీడీపీలోకి వెళ్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ బురద జల్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఈయన మీద. మరి ఆయన ఇంకా 6.5 సంవత్సరాలు ఆయనకి ఇంకా సర్వీస్ ఉందండి. ఆ చిన్న వయసులోనే అవటం వల్ల అడిషనల్ డీజీపీ అడ్మినిస్ట్రేషన్, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ ఇన్ ద మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ స్టేట్ ఇన్ ఇండియా, నాట్ ఢిల్లీ అండి, మహారాష్ట్ర. చాలా అలాంటి దానికి ఒక అత్యంత ముఖ్యమైన పదవులు ఉండి ఇంకా నా మీద చాలా చిన్న ఆయన 6.5-7 సంవత్సరాలు పదవి కూడా ఉండి ఆయన త్యాగం చేసి వచ్చినప్పుడు రైట్ డైరెక్షన్ తీసుకోవాల్సింది ఆయన. నేను ఇది రైట్ డైరెక్షన్ రాంగ్ అంటే పార్టీలో చేయటం రైట్ అని కాదు. ఆయన కూడా ఒక నిర్ణయాత్మకంగా చూసుకుని ఏం చేద్దాం ఆలోచించి అందరినీ కలుపుకుని చేసుకుంటే బాగుండి ఉండేది. ఒక ఆల్టర్నేటివ్, థర్డ్ ఆల్టర్నేటివ్ కింద వారసత్వ రాజకీయాలనే కాదు అని చెప్పి ఆయన కూడా ఫస్ట్ టైం ఆయన కుటుంబానికి లేదా ఆయన బ్రదర్స్ కానీ ఏమి ఉన్నాడు కాదండి, రాజకీయంగా కానీ మిగతా సినిమా సంబంధాలు ఉండాలి కాదు. అందువల్ల చేసుకుంటే బాగుండేది. బట్ ఎనీవే దట్ ఇస్ జస్ట్ ఆయన విజ్ఞతకి అది వదిలిపెట్టాలి దాని గురించి. కాకపోతే వాళ్ళకి అలాంటి వాళ్ళు కనుక మేము ఎందుకంటే నాన్ పొలిటికల్గా ఉన్నాం రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు బట్టి 20-30 సంవత్సరాల నుంచి నాన్ పొలిటికల్గా ఉండి మేము ఇప్పుడు తుఫాన్ అప్పుడు అక్కడికి వెళ్ళి చేసిన అనంతపురంలో అక్కడ హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని అదొక వాదంతో కూడా మేము ఆమోదీక్ష చేసిన ఒక నాన్ పొలిటికల్గా మాకు ఇంకొకళ్ళు వచ్చి మాకు తోడైతే బలంగా ఉండేదండి. ఎప్పుడు పొలిటీషియన్ ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతంగా భయంకరంగా ఆరోపణలు చేసుకుంటే ఒక స్వచ్ఛమైన వాయువు వీచినట్లు ఆ సమయంలో 4 సుభాషితాలు చెప్పినట్టు మంచి మాట చెప్పినట్టు ప్రజలు వినిపించుకుంటారండి. అందువల్ల మా శాయశక్తిలో మేము ప్రయత్నిస్తా ఉన్నాం. అందువల్ల మిగతా వాళ్ళు కూడా వచ్చి అందరూ కనుక నాన్ పొలిటికల్ ఉంటే బాగుండేదని ఆలోచన ఉండేది. సరే వారు రాజకీయం తీసుకున్నారు. ఈ 3 పార్టీలు ఉన్నాయి కదా సార్ ఏపీలో, మేజర్ పార్టీలు అనుకోవాలి. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, ఇక జనసేన కూడా. జనసేన వామపక్ష కూటమి కరెక్ట్. సో క్లీన్ చిట్ ఉన్న పార్టీ అంటే ఏది చెప్తారు మీరు? నేను చెప్పలేనండి, ఏమి ఎలా చెప్తాను. పార్టీలు క్లీన్ చిట్ పార్టీలకు ఉండదండి. దాంట్లో ఉండే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉండవు. అందువలన మిగతా ఇద్దరు నాయకుల మీద ఉన్నాయి. జగన్ గారి మీద కొంత ఉండొచ్చు, చంద్రబాబు గారి మీద మన ఆరోపణలు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ పార్టీలో చేరే వాళ్ళ సంగతి ఏంటని చూడాలి. ఎవరిని అభ్యర్థులుగా పెడుతున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ఈ పార్టీ నాయకుల విషయం చూస్తే ఇందుకు క్లీన్ చిట్ ఉందండి. కానీ మొన్న ఆయన మాట్లాడారు, మంచి ఒక అవినీతి పని చేసుకున్నారు కదా మీరంటే, ఎంతమంది అవినీతి పనులు వచ్చి నా దగ్గరికి వస్తే నీతి పనులు అయిపోతారన్నారు. మరి ఆ డైలాగ్ కరెక్టా కాదో చూసుకోవాలండి. నేను ఎప్పుడు విమర్శించను, దాన్ని సలహా చెప్పడం వరకు ఒక నిర్మాణాత్మకంగా ఒక సూచన చేయటం అనేది అవసరం అండి. అది మాత్రం చేస్తూ ఉంటాను, తర్వాత వాళ్ళ ఇష్టం. ఇంకా కొన్ని సర్వేలు అయితే చెబుతున్నాయి వైఎస్ఆర్సీపీకి 25 లోక్సభ స్థానాలకి 23 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 2-3 మాత్రమే దీనికి టీడీపీకి వస్తాయని. సో ఈ సర్వేలు నమ్మొచ్చు అంటారు? ఏదైనా సరే డిసెంబర్ వరకు జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైన ఆధిక్యత ఉంది, దాంట్లో ఏం లేదు. తర్వాత 2 విషయాల్లో చంద్రబాబు గారు కొంత ఆ లాస్ని కవర్ చేసుకోగలిగారు. ఏంటంటే ద ఫైట్ బిట్వీన్ అమరావతి అండ్ ఢిల్లీ పాదుషాస్, ద ఫైట్ బిట్వీన్ ఆంధ్రైట్స్ అండ్ ఏదైతే ఢిల్లీలో కేంద్ర పాల్గొన్నారో ఆయన చిత్రీకరించారో, అలాగే హోదా విషయంలో కూడా, ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో కూడా 4 ఏళ్ళు బీజేపీతో
అంటే ఒక్కొక్క పార్టీ వచ్చారు. మీకు చెప్పాను కదా, మొదట చాలా కొన్ని నెలల తర్వాత కాంగ్రెస్ వచ్చింది, ఆ తర్వాత వైకాపా వచ్చింది. మొదటి నుంచి లేరండి. ఆ తర్వాత సిపిఐ వచ్చిన తర్వాత వైకాపా వచ్చిన తర్వాత సిపిఎం వచ్చింది, తర్వాత జనసేన వచ్చింది, తెలుగుదేశం పార్టీ 2 సార్లు జంప్ చేసి మళ్ళీ వచ్చింది. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకమాల వచ్చారు. కానీ లాస్ట్ మినిట్లో నేనే ఫైట్ చేస్తున్నానని ఎస్టాబ్లిష్ చేయడం జనం కొంతమంది నమ్మరండి. అయినా సరే గట్టిగా ఫైట్ చేసి ఆయన నిలబడతాం. ఒకటి. రెండోది ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది నేను ఆ విషయంలోను, తర్వాత స్కీమ్స్ విషయంలోను. కానీ బై అండ్ లార్జ్ జనంలో ఏముందంటే ఒకసారి జగన్ గారిని చూసేద్దాం అంటే ఏమి స్కీమ్ అని కాదు, అదొక దాని ఉంది. అందువల్ల ఏది చూసినా కొత్తదనం కోరుకోవడంలో తప్పేం లేదు అనుకుంటారు కదా ప్రజలు కూడా. కొత్తదనం అంటే లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొత్తదనం అండి. అందుకని ప్రజలకు పాజిటివ్నెస్ ఎప్పుడు మార్పు, చేంజ్ చిరంజీవి గారు అప్పుడు కూడా కోరుకున్నారు. జయప్రకాష్ నారాయణ గారు కూడా మార్పు అని చెప్పింది జయప్రకాష్ నారాయణ గారు. అందుకని సాధ్యత ప్రజలు చాలా ఇవాళ నేను అనుకుంటున్నాను క్లారిటీ ఇంకొక వారం రోజులు వస్తుందండి, అప్రాక్సిమేట్ క్లారిటీ. కానీ జనవరి వరకు మాత్రం జగన్ గారు ఉన్నారు. దాని తర్వాత ఇవాళ కేంద్రం మీద వారు గట్టిగా నిలదీస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటంలో మాత్రం విఫలమవుతున్నారు. ఎందుకంటే 4 సంవత్సరాల వరకు ఇద్దరు బాధ్యతలు నిలదీశారు. కరెక్ట్. వైఎస్ఆర్సీపీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందా లేదా? వైఎస్ఆర్సీపీ బీజేపీ సపోర్ట్ చేస్తుంటే హోదా ఇస్తారని చేస్తున్నారు ఆయన. మేము కాంగ్రెస్ని నమ్మం కాబట్టి బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ నమ్మకుండా ఇంకా దేశంలో బీజేపీ అనే దాన్ని పాజిటివ్గా ఇస్తామని చెప్పారు. నేను ఆఖరిలో లాస్ట్ మీట్లో నిన్న మాత్రం మేము ఎవరు పడితే అంటే ఎవరు ఇస్తే వాళ్ళకి ఇస్తాంలేండి అని కూడా మాట్లాడుతుంది. బట్ కాంగ్రెస్కి విశ్వసనీయత లేదు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచారు. బట్ అల్టిమేట్గా ఎవరు ఇస్తే వాళ్ళకి ఇస్తామన్నారు. అందుకని ఆయన ఆ విషయంలో మొన్న స్పష్టత ఇచ్చారండి. టీఆర్ఎస్ పార్టీ చూస్తే వైఎస్ఆర్సీపీకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నట్లుగాను మిత్రపక్షంగా ఉన్నట్లుగాను కనిపిస్తుంది. సో మరి దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? చంద్రబాబు గారు తెలంగాణ పాలిటిక్స్లో పోటీ చేయటం తప్పుగా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కడ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో కాబట్టి ఇబ్బంది లేదండి దాంట్లో. సరే కేసీఆర్ గారు కానీ ఆయన దాన్ని ప్రెస్టేజ్గా తీసుకుంటమే పెద్ద గిఫ్ట్ ఇచ్చారు కేసీఆర్ గారికి. ఇఫ్ ద ఫైట్ ఈజ్ బిట్వీన్ సోనియా గాంధీ అండ్ కేసీఆర్ గారు ఇంత విజయం లభించదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. ఈయన నోరాగదు, ఆమె తిడతారు డెఫినెట్గా. చంద్రబాబు గారి మీద ఈయన డైరెక్షన్ పెట్టి ఆ చంద్రబాబు గారు వచ్చి ఇక్కడికి కేసీఆర్ గారు గిఫ్ట్ ఇచ్చారు. ఈయనేమో తాతాలు ఆడిపోతున్నారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని. ఇప్పుడు కష్టపడి ఈయన గెలిపించారు చంద్రబాబు గారు ఇక్కడ. ఇప్పుడు ఆయన రావటం వల్ల ఈయన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయింది. మళ్ళీ వచ్చేసారు, ఆంధ్రబాబులు వచ్చేసారు, మిమ్మల్ని పరిపాలిస్తున్నారు, పరిపాలన అమరావతి నుంచి వస్తుందని. ఇప్పుడేమో ఈ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలియదు కానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫార్మ్ హౌస్ నుంచి పరిపాలిస్తారా, గజ్వేల్ ఫార్మ్ హౌస్ నుంచి పరిపాలిస్తారా ఆయన అంటున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందో తెలియదు. కానీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ విధంగా చేస్తే మాత్రం మళ్ళీ అనుకోవచ్చు వ్యతిరేకత ఉంటుంది. అదొకటి డిఫరెంట్ ఇష్యూ అండి. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ తెలంగాణలో మంచిది గట్టిగా చేసే వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నా సామాన్య జనంలో అంత ఉండదండి. కానీ అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ నేను చెప్పలేను, ఆయన మాట్లాడితే ఇక్కడ అసభ్యంగా ఉంటుంది. కానీ అది ఒకటే కాదు, నిన్న కాక మొన్న ఏదైతే మనకి సెంట్రల్లో మన ఎంపీలు అందరూ ఇంక్లూడింగ్ తెలుగుదేశం వైకాపా అందరూ నినదించి ప్రత్యేక మన హోదా మీద అవిశ్వాస తీర్మానం అన్నప్పుడు అంతకుముందు మాట్లాడిన తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఆ సమస్యని అసలు నొక్కేయడానికి ఏ విధంగా అసెంబ్లీకి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి ఏ విధంగా గొడవ చేశారు చూసాం. ప్రత్యేక హోదా ఇస్తే మా రాష్ట్ర పరిస్థితి తరలిపోతాయి ఎలా గుర్తుందని చెప్పి ఇక్కడ భయంకరంగా ప్రచారం చేశారు. అందువల్ల కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ అంటే ఆయన పాత మిత్రులు పాత బాస్ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ లాభం చేయడం అవుతుందండి. మళ్ళీ అంతర్గతంగా ఏదో నిధులు ఆయన నాకు తెలియదండి, ఆ గురించి మనం చూడకుండా మాట్లాడలేం. ఏం ప్రవాహం చేస్తారు ఏంటి అనేది డెఫినెట్గా సాయం చేయొచ్చు కొంత. ఎందుకంటే 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా సాయం చేస్తానని 50 సీట్లని 42 సీట్లని కొన్ని పెట్టింది అత్యంత. ఇప్పుడు కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27 ఆ తారీఖు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టిన తర్వాత బహుశా అత్యంత బాధపడిన సంఘటన ఉంటే 2009 ఎన్నికల్లో నాకు అన్యాయం చేశాడు అనే ఆ బాధ లోపల ఉంటుందండి. అందువల్ల ఆ లోపల ఉండిపోతుంది చంద్రబాబు గారి మీద. అందువల్ల వాళ్ళిద్దరికీ మాత్రం పొసకపోయినా కేసీఆర్ గారు ఇలాంటి గబుక్కుని వెళ్ళి ఆయన ప్రచారం చేస్తారని అనుకోను. కావాలంటే మిగతా వాళ్ళు ఇద్దరు ముగ్గురిని పంపించి అన్ని విధాల సహకారాలు అందిస్తారని. కానీ అది మే మిస్ఫైర్ ఆల్సో. ఆయన కేసీఆర్ గారు అంత తెలివి తక్కువ ఆయన కూడా కాదండి, డిఫరెంట్గా ఆలోచన ఉంది కాబట్టి ఆయన రాకపోవచ్చు, మిగతా విధాలుగా ప్రయత్నించవచ్చు. సార్ టీడీపీకి ఈ మధ్య ఒక పెద్ద షాక్ తగిలినట్టుగా అనిపిస్తుంది డేటా చోరీ విషయం. అసలు ఈ డేటా చోరీ ఏంటి, దానిలో ఏముంది, దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది?
అది సబ్డ్యూటీస్ ఇప్పుడు న్యాయస్థానంలో ఉన్న విషయం, కానీ రాజకీయ నాయకులు ఎవరికాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు. కానీ అందువలన డెప్త్ కాకుండా ఎక్కడైతే ఇప్పుడు డేటా చోరీ వాళ్ళ విచారిస్తున్నట్టు కూడా ఉన్నారు. డెఫినెట్గా అది కనుక ఇవాళ మిగతా పార్టీలు చేసిన టీఆర్ఎస్ పార్టీ యాప్ కూడా చూశాను, వీడియో కానీ ఆయన చూశాను. అలాగే మిగతా ఏ పార్టీలు చేసినా సరే పర్సనల్ విషయాలు కనుక తీసుకుంటే మాత్రం అది తప్పండి. అది విచారణలో తేలాలి. విచారణ అయిన తర్వాత ఇంకా అస్పష్టంగా ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డి గారు కేంద్రానికి ఇచ్చారు లేఖలో 2-3 కాగితాలు కూడా ఇచ్చినట్టున్నారు. ఏమైనా ఎలా చేయాలి అలాంటి దాంట్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది ఆయన. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో దొరికిన ఎస్సెట్ లాగానండి. ఆయన ఆ పార్టీకి పనిచేసినట్టు ఇంకా ఏ పార్టీకి మనిషి పనిచేయాలి ఢిల్లీలో. వినోద్ కుమార్ గారు కొంతవరకు తెలంగాణ రాష్ట్రంతో పనిచేయచ్చు, కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న 25 మంది ఎంపీల్లో విజయసాయి రెడ్డి గారు తన నాయకుడి కోసం పనిచేసినట్టు ఏ పార్టీ పనిచేయలేదు. ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ వివిధ రాష్ట్రాలను అందరినీ కోఆర్డినేషన్ చేసుకునే మనిషి. కానీ నిన్న ఈ విషయంలో డేటా చోరీ విషయంలో ఏదైతే లేఖ పెట్టారో, ఎందుకంటే యాక్షన్ ప్లాన్ ఉందో దానికి కూడా పొరపాటును జతపరిచారో, అది మాత్రం ఒక కుట్రకోణాన్ని బయటపడుతుంది. ఇక డేటా చోరీ అనేది ఏదైతే రెండో కుట్రకోణం ఏందో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వ్యక్తిగత వివరాలు చోరీ అయినాయని అది జరిగితే మాత్రం ఆ దుర్మార్గం. అది న్యాయ వ్యవస్థ జరిగితే కనుక న్యాయ వ్యవస్థ తెలుస్తుందండి దాన్ని. ఇక మోడీ గారి చేతిలో కేసీఆర్ జగన్ రిమోట్ అంటే ఏమంటారు? మోడీ గారి చేతిలో ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా రిమోటే కదా. అక్కడ మన దురదృష్టం ఏంటంటే మన చేతిలో రిమోట్లు ఉండే ఇంతకుముందు. జయలలిత గారి చేతిలో, చంద్రబాబు నాయుడు గారి చేతిలో, అండ్ ఇండైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారికి 33 మంది ఆయన చెప్పుకోకపోయినా ఆయన లేకపోతే అసలు కేంద్రమే లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ చేతిలో రిమోట్లు ఉండే. మన దురదృష్టం ఏంటంటే రెండు రాష్ట్రాలు ఎవరైనా వాళ్ళ చేతిలో మన రిమోట్లు ఉండే అనే పరిస్థితికి వచ్చింది. పరిస్థితి మారాలి. మన చేతిలో వాళ్ళ రిమోట్లు ఉండే పరిస్థితి రావాలి. ఆంధ్రలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబడేటట్టు ఆ పరిస్థితి ఉండాలని కోరుకుంటాము. సార్, మీరు ఒక మాట చెప్పండి. మోదీ గారు మొత్తానికి మన దేశ సంపదను కార్పొరేట్కు దోచి పెడుతున్నారు అంటే ఏం సమాధానం చెప్తారు? మోడీ గారు వచ్చినప్పుడు చాలా మేము పాజిటివ్గా ఉన్నామండి. కానీ ఒకరికి ఎవరికైనా కుటుంబం ఉంటేనండి, భార్య, 2 పిల్లలు, వాళ్ళిద్దరికి దోచిపెట్టేదానికి వీలుంటుంది. వీరికి అనంతమైన కుటుంబం ఉంది. గుజరాతీ వ్యాపార వర్గాలన్నీ ఈయన కుటుంబమే. ఆయనకి ఆ 2 పిల్లలు ఉంటే వాళ్ళతోనూ పోయేదండి. ఈయన మాత్రం ఖచ్చితంగా దేశ సంపదని వాళ్ళకి దోచి పెడతానని మీరు ఏదైతే అన్నారో నేను కూడా ఆ వాదనలో బలం ఉందని నమ్ముతున్నాను. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాజీ అధ్యక్షులు మొన్న తాజా ఆయన ఇచ్చిన ఉద్యోగస్తులు 4101 విమానాలను ఇక్కడ తయారు చేయించి లేకపోతే అసెంబ్లీ చేయించిన కెపాసిటీ ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పనికి మాలిదనే విధంతో నిధులు కూడా వాళ్ళ జీతాలు ఇవ్వలేదని పరిస్థితి తీసుకొచ్చి దాన్ని చంపేసే స్థితి తీసుకొచ్చింది ఎవరో. ఓ పక్కనే మన కరం కాకపోతే రక్షణ శాఖ మంత్రి వెళ్ళి అక్కడ దశలతో మాట్లాడుతూ ఉంటారు. దీనికి పెద్ద ఏముంది ఇచ్చేయాలి సరిగ్గా చేయలేదని మాట్లాడతారు. అంత భారత ప్రతిష్టాత్మక సంస్థనే సర్వనాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరండి? వాళ్ళ బిఎస్ఎన్ఎల్కి జీతాలు లేదు. ఇన్నాళ్ళు బట్టి నేను పుట్టేది ముందు నుంచి నా ఫోన్ ఉంటే నేను వాళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్ ఫోన్ వాడుకుంటూ ఉంటాను. ఒక దాని ల్యాండ్ లైన్ కూడా పెట్టుకుంటూ ఉంటాను. పలకొల్లో కూడా ల్యాండ్ లైన్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం మేము. బిఎస్ఎన్ఎల్కి జీతాలు లేని పరిస్థితి వచ్చిందండి. డిఓటి నుంచి విడదీసి దీన్ని పెట్టిన తర్వాత ఇవాళ జియో కంపెనీ పెరుగుతూ ఉంటుంది, బిఎస్ఎన్ఎల్ పడిపోతా ఉంటుంది. జీతాలు లేవా బిఎస్ఎన్ఎల్కి? నమ్మగలుగుతాం అనేది? ఒక బిఎస్ఎన్ఎల్లో అంటే ఆ రోజు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా అంటే ఆ ఉద్యోగస్తులు నమస్తే అండి ఏం కాలు కలుపుతారేమోనని అంత గౌరవం ఉండేదండి. నాశనం చేసేశారు. ఒక్కొక్క వ్యవస్థను డెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కూడా ప్రైవేటైజ్ చేయడానికి చూస్తే దాని గురించి తీవ్రంగా పోరాడితే ఒక వ్యక్తి చనిపోయారు. మేము వెళ్ళొచ్చాము విశాఖపట్నానికి. ఇవాళేమో 4 పోర్ట్ టెస్టులకి 74% ఈక్విటీని పంచడానికి నిర్ణయించారు. ఒక్కొక్క దాన్ని బొమ్మ విమానం కూడా ఎప్పుడు తయారు చేయలేని అంబానీ గారికి, చిన్న అంబానీ గారికి ఆంధ్రప్రదేశ్ ఈ రక్షణ ఒప్పందంలో ఉపయోగం చేసేటట్టు 12 రోజులు అయింది కంపెనీ ఏర్పడి. పాత కంపెనీ అగ్రిమెంట్ అని అన్ని లోపం తెలియదు. ఆఖరికి ఏం చెప్పారండి? చోరీ జరిగింది, రాఫెల్ పత్రాలు చోరీ జరిగిపోయింది అంట. నేనేం లేదండి, అడ్వకేట్ జనరల్ గారు సుప్రీంకోర్టు తెలిపారు. అంటే బహుశా దాని జోక్ కూడా వచ్చిందండి. ఈ చోరీ జరగడానికి కారణం మీరు చూసుంటారు సోషల్ మీడియాలో. నెహ్రూ గారు ఆ రక్షణ శాఖ వచ్చి నిఘా వ్యవస్థని ఆపేశారంట. ఇందిరాగాంధీ గారు డోర్ తీసి ప్రవేశించారంట. రాహుల్ గాంధీ గారు లాక్స్ అని డూప్లికేట్ లాక్స్ తీసి కొట్టేశారంట. కిందకి రాగానే ప్రియాంక గాంధీ గారు అందజేశారంట. ఆవిడ తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి మమతా గారు దీన్ని పట్టుకెళ్ళారు. కార్ డ్రైవింగ్ ఆయనంట, దీనికి ఫైనాన్స్ అని చంద్రబాబు గారంట.
ఈ జోక్ సర్క్యులేట్ అవుతుంది. సొంత పత్రాలు చోరీ అని అంటే, రక్షణ శాఖలో పత్రాలు చోరీ అనే పరిస్థితి వచ్చిందంటేనండి వాళ్ళ సుప్రీంకోర్టులో ఇంత దుర్మార్గంగా వీళ్ళు అఫిడవిట్ వేశారంటే, వాళ్ళు సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, సిఏజీలో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేశారు రాఫెల్ ఏదో దీని గురించి వెబ్సైట్లో పెట్టారన్నారు. ఇంతకు తేలింది ఏంటండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా అప్రూవ్ చేసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నేను సంతకం పెట్టలేదా నాదేమో దుర్మార్గం అని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు పిఎస్సి చైర్మన్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది, ఏమని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒప్పేసుకుంది. ఈ తీర్పు అండి, ఇవాళ నేను తీర్పు ఏమొస్తుంది, ఆ తీర్పులో జరిగిందని సవరించుకుంటారంట. స్వతంత్ర భారతదేశంలో ఇంతటి తీర్పు, ఇలాంటి తీర్పుని ఎక్కడ చూసామండి? ఇవాళ ఏ వ్యవస్థ తినంగా ఉంది చెప్పండి? బ్యాంకింగ్ వ్యవస్థ తినంగా ఉందా, లేకపోతే న్యాయ వ్యవస్థ తినంగా ఉందా? గొప్ప న్యాయమూర్తులు ప్రాణార్పించి నిజాయితీకి నిలబడి ఉన్నారు. కానీ ఇలాంటివి వస్తూ ఉంటే ఎలా న్యాయ వ్యవస్థకి దీనికి గొడవలు అవుతూ ఉంటాయి. నలుగురు సీనియర్ న్యాయమూర్తులు బయటకు వచ్చి ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఘటన మీరు స్వతంత్ర భారతదేశంలో చూసారా? స్వతంత్రం రాకముందు కూడా చూసారా? అప్పుడు కూడా బ్రిటిష్ న్యాయమూర్తులు ఉండేవారు కదా, వాడిని చూసారా? ఏ వ్యవస్థ బాగుందో చెప్పండి? ఆఖరికి నోటుబందీ అని పెట్టారు. ఎవరండి పోయింది? సామాన్యులు రోడ్ల మీద చచ్చిపోయారు. కానీ వేల కోట్లు మాత్రం ప్రింట్ అయ్యి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి అంట. ఆఖరికి ఎలాంటి పరిస్థితి ఇచ్చారంటే, తల్లిని 96 సంవత్సరాల తల్లిని మరి వాళ్ళు ఎలా ట్రోల్ చేశారు? వెళ్ళి 1500 రూపాయలు అంతా తీసుకోవడానికి మీ ఆటోలో వెళ్తానని ట్రోలింగ్ అయింది. ఏమండి, మీకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు. మనం 10 రూపాయలు సంపాదించిన 90 సంవత్సరాలు 80 సంవత్సరాల తల్లిని అలా బయటికి పంపిస్తామని నోట్లు మార్చుకోవడానికి. ఇఫ్ ఇట్ ఇస్ సో, ఇది ఎంత దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా బాజిబాస్? ఇది దుర్మార్గం కాదండి? అంటే దేనికన్నా ఆఖరికి మీకు చెప్పినట్టు ఇది. అందువల్ల రక్షణ వ్యవస్థ ఏ వ్యవస్థను వదిలిపెట్టారండి? 4.5 సంవత్సరాల్లో ప్రైడ్ ఆఫ్ ఇండియా వరకు వచ్చిందండి అంతవరకు. కానీ పక్కన నేపాల్తో చాలా దుర్మార్గంగా ఓపీ కోహ్లీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి, నేను ఇండియాని నమ్మను, ఎందుకంటే ఆ దేశం ఏంటండి, ఆ దేశానికి పెట్రోల్ కూడా నిత్యావసర సరుకులు కూడా వెళ్లకుండా ఆఫ్ చేసేసిందండి ప్రభుత్వం. న్యాయం ఫర్ ఇండియా. కానీ నేపాల్ అనేది మన దేశానికి ఎంత అత్యంత సంబంధాలు ఉన్నాయండి. ఆ దేశం వాళ్ళు నమ్మకుండా తీసుకెళ్ళి ఆ దేశంతో కలిసి ఏర్పాటు చేశారు. ఇవాళ మళ్ళీ శ్రీలంకలో ఒకప్పుడు ఒక పాజిటివ్నెస్, మైత్రిపాల సిరిసేలంగా వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది ఇబ్బందికరం. ఇవాళ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఇచ్చిన, అంటే మనం క్యాన్సిల్ చేసాం, మరి మనకిచ్చిన ఎగ్జామ్షన్స్ని మన ట్రంప్ గారు ఇండియా క్యాన్సిల్ చేయబోతున్నారు. ఇప్పుడు 10 విదేశాంగ విషయాల్లో 1-2 విజయం సాధించుంటాం. కానీ ఇదేం పని అండి? ఏ రంగంలో ఉందని ఆయనకి మద్దతు ఇవ్వాలి మనం? అవతల ఆల్టర్నేటివ్ గట్టి కనపడలేదు. అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ప్రయత్నిస్తారేమో. ఇక ఇలాంటి ఒడిదుడుకులు రాకుండా ఉండాలంటే, ప్రజలు హ్యాపీగా ఉండాలంటే ఎవరికి ఓటు వేయాలంటారు? అన్నా హజారే గారు పార్టీ పెట్టి, అంటే ఆయన తెలియదు కాబట్టి ఎవరిని పాపం మంచిగా తీసుకెళ్ళి నేను చాలా గొప్పవాడినండి అని చెప్పి వాళ్ళతో సీట్లు ఇస్తే దుర్మార్గులు కోటేస్తామండి? ఏం కదా. పార్టీలు బట్టి చూడకూడదండి. నేను రేపు పొద్దున క్యాంపెయిన్ చేయబోతున్నాం. క్రితంసారి ప్రజా ప్రణాళిక ఒకటి పత్రిక మేనిఫెస్టో ఉంది, మా పాత మేనిఫెస్టో ఉంది. దాన్ని సవరించుకుని ప్రజా ప్రణాళిక పెట్టుకుని మేము శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి హిందూపురం నుంచి మేము హైదరాబాద్, మహబూబ్నగర్ ఎక్కడన్నా సరే నీతి నిజాయితీ నిబద్ధతున్న వాళ్ళకి ఓట్లు వేయండి. పార్టీలు కాదు, వాళ్ళు పార్టీ ఉండొచ్చు, ఇండిపెండెంట్ అవ్వచ్చు, స్వతంత్ర అభ్యర్థి అవ్వచ్చు, ఒక రిటైర్డ్ జర్నలిస్టో, ఒక ఉపాధ్యాయులో. ఆ డబ్బులు మనకు కనపడరు, ఎక్కడో మూల ఉంటాడు పాప, నేస్తాడు ఆయన. కానీ మనం చూస్తాం, ఏడు మనకి ఈ సైకిలా, అస్తమా, లేకపోతే ఫ్యానా, లేకపోతే రైలు ఇంజినా, లేకపోతే కారా, లేకపోతే బస్సా, ఇవి చూసుకుంటాం. ఆ తర్వాత ఏంటి, ఇడి కులం ఏంటి, ఇడి మతం ఏంటి, ఈడు మన జిల్లానా మన జిల్లా కాదా, ఇది చూసుకుంటాం. వీడు డబ్బులు పంచుతు, నెక్స్ట్ మళ్ళీ డబ్బులు పంచుతున్నాడా, మన ఇంటికి ఎంత వచ్చినాయి, ఇది చూసుకుంటాం. ఇది కాదండి. ఇలాంటి వాళ్ళు ఎలాగో జంపింగ్లు అయిపోతారు, ఏ విధంగా జంపింగ్. అందువల్ల నీతి నిజాయితీ ఉన్నాను ఏ పార్టీలోనే ఎన్నుకోవాలి, స్వతంత్రంగా ఎన్నుకోవాలి. ఇది ఒక్కటే మన ముందున్న లక్ష్యం. లేదంటే మాత్రం ఈ వ్యవస్థను తిట్టుకుని ఉపయోగం లేదు. మనమే పాడు చేసి వీళ్ళు ఎవరైతే అందని అంటలేదు, అమ్ముడుపోయి ఈ విధంగా అమ్ముడుపోవడం, డబ్బులు కూడా కాదు, మతానికి కులానికి కూడా ఉద్వేగాలకి దాన్ని కూడా అమ్ముడుపోవడం అంటారు. అమ్ముడిపోయి ఓట్లు వేసిన వాళ్ళకి ఆడు దోసేసాడరా, ఆడు దుర్మార్గంగా ప్రవర్తించాడని అనే నిలదీసే హక్కు కోల్పోతాడు. ఫాల్ట్ మన దగ్గర పెట్టుకుని వాళ్ళని తిడుతున్నాడు, దొంగను ఎన్నుకుని దొంగ అంటే ఎలాగంటే దొంగకే ఓటేసాం మనం. దొంగ అంటే దొంగ చేయ పని చేయక ఏమన్నా శాంతి వచనాల నుంచి ఏమన్నా శుభాషితాలు చెప్తాడని చెప్పడు కదా. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే సార్, మొత్తానికి చూసుకుంటే ఇక కేంద్రం పరిస్థితి వదిలేస్తే రాష్ట్ర పరిస్థితికి వద్దాం. ఏపీ రాజకీయాలు
ఏప్రిల్ 11న ఎలక్షన్స్ జరగబోతున్నాయి, 23న మే 23న రిజల్ట్స్ రాబోతున్నాయి. సో మరి ఇంత గ్యాప్ ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు జగన్పాటి ఆయన మాజీ ఎంపీ ఉన్నారు, పేరు లగడపాటి రాజగోపాల్ గారు. ఆయన ఏదో సర్వేలు చేస్తూ ఉన్నారని నేను చెప్పాను, దయచేసి నమ్మొద్దు అని చెప్పి విజయవాడలో 5వ తారీఖున ముందే మీటింగ్ పెట్టి, బాబు నమ్మమాకండి, ఇలాంటివి మోసపోవద్దు అని చెప్పాను. చెప్తే మీ మీడియా ఏం చేసిందండి? 11 o'clock పెడితే అదే 11 o'clock ఆయన ఏదో పెట్టి, నాకు ఇప్పుడే తెలిసింది వార్త, ఆయన ఎవరో ఇప్పుడే నా టీం వెళ్ళింది, పొద్దున్న వెళ్ళిందంటే సాయంత్రానికి వచ్చేసింది అని. మేము వ్యక్తిగతం కాదండి, నమ్ముకుని చాలామంది దెబ్బతిన్నారండి, కడుపు మండిపోయి ఉన్నారండి. చేస్తే చేయాలి, లేకపోతే దీన్ని నమ్మొద్దు, నేనేదో చేశానని చెప్పాలి. నేను వెళ్తున్నాను, వాళ్ళు ఏదో పోలీసు అధికారులు కనపడ్డారు నా గజ్వేల్లో, మా సార్ ఓడిపోతారని చెప్పారు. నాకు కన్ఫర్మ్ అయిపోయింది, ఇది సర్వేనా అండి? నా టీం వెళ్ళింది, సాయంత్రానికి వచ్చింది, ఇది సర్వేనా? జీవన్ రెడ్డి గారు అండ్ గెలిచిన సంజయ్ కుమార్ గారు నన్ను కలిశారు. మామూలుగా జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయింది, మీరు అన్నారు ఇది 42 రోజుల టైంలో అయిన తర్వాత ఫోన్ వచ్చింది, పెద్ద పత్రికలో ఒకటి వార్త వచ్చింది, జీవన్ రెడ్డి గారికి ఫోన్ వచ్చింది, ఈయన మీ ఆక్టోపస్ గారి దగ్గర నుంచి అని, నువ్వు మంచి మెజారిటీతో నెగ్గపోతున్నావు అన్నారంట. వెంటనే ఆయన మాకు మంత్రి అయిపోతాడు కదా దేవస్థానం, మొత్తం స్వీట్లు గిట్లు పంచి పెట్టుకున్నారు. ఈయనకి టెన్షను. ఆ ముందు కూడా వార్త వచ్చేటప్పటికి ఆయన గెలిచేటట్టు ఉన్నాడు అన్నప్పటికీ ఈయన మళ్ళీ బోళ్ళని డబ్బులు ఖర్చు పెట్టుకుని, డబ్బు సరే వాళ్ళ పెట్టుకోనివ్వండి. తీర చూస్తే ఆయన 60,000 మెజార్టీ వచ్చిందండి. ఎవడన్నా మాట్లాడినప్పుడు 10,000 2,000. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, తక్కువ టమారా గజకర్ణ కోకన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలతో జనాలు బందుకొస్తారు. దయచేసి మీరు అలా మాయ మాటలు నమ్మొద్దు. 42 రోజుల సమయం ఉంది. ఆ 42 సమయంలో దయచేసి కొంచెం ప్రశాంతంగా ఉండి ఆలోచించి ఎవరు వస్తారో వాళ్ళు తీసుకోవాలి తప్పితే భావోద్వేగాలు లోను కావద్దు. వాళ్ళు గెలుస్తారు, ఇవన్నీ మనకి వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి పెడతారండి? వాళ్ళు ఏం పని చేయాలో ఆ పని చేద్దాం. ఎమ్మెల్యేలకు ఇచ్చిన కార్యం ఏంటంటే, భారత రాజ్యాంగం సామంతరాజుల్లా పరిపాలించమని కాదు, ముఖ్యమంత్రిని రాజుల్లాగా ప్రధానమంత్రిని చక్రవర్తిలా కాదండి. ఎమ్మెల్యేలకి భారత రాజ్యాంగం ఇచ్చిన డ్యూటీ ఏంటంటే, ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకుని దాన్ని పరిష్కార దిశగా ప్రయత్నించి అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి చట్టాలు కానీ చట్టాల సవరణ కానీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ మెయిన్ డ్యూటీ. ప్రతి ఒక్క ఎమ్మెల్యే 99% మంది వీళ్ళు సామంతరాజులు. వీళ్ళకి అక్కడ ఎవరు ఎంఈఓ ఎవరు ఉండాలి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు ఉండాలి, డిఎస్పీ ఎవరు ఉండాలి, కొంత జిల్లాల మంత్రి అయితే ఆ జిల్లా కలెక్టర్ ఎవరు ఉండాలి, నా అధీనంలో పాలన సాగాలి, నా కన్సర్న్లో సాగాలి. నా కన్సర్న్ ఇసుక రేణు కూడా వెళ్ళిపోవడానికి వీల్లేదు. సామంతరాజులుగా మారిపోయారు కాదండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి, మంచి పరిపాలన వస్తుంది. చక్కటి విశ్లేషణ సార్, ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది ఇవాళ టాపిక్. ఇక మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.